ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎంత పెరుగుతుందో, ఎంత తగ్గిపోతుందో ఏంటో అర్థం కాని సిచ్యువేషన్స్. బాగా పెరిగింది, పెరిగింది ఇంకేముంది 2,00,000 టచ్ అయిపోతుంది అనుకునేది మళ్ళీ ఒక 20, 30,000 తగ్గడం. అలాగే రూ. 1,00,000 ఉండేటువంటి సిల్వర్ ఒకటేసారి 4,00,000 అయిపోయి మళ్ళీ ఒకటేసారి ఒక రూ. 1,00,000 తగ్గడం. అంటే ఏమిటి? తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి బానే ఉంది. కానీ ఎక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు నష్టపోతున్నారు. మరి దీనికి కారణం ఏమిటి? మన జన్మజాతకంలో ధనాన్నిచ్చే కారకుడు, ఆలోచన ఇచ్చే కారకుడు అంటే మీ యొక్క లగ్నం నుంచి మీకు సహజంగా మీ ధనస్సు లగ్నం వారికి ధనాన్నిచ్చే కారకుడు శని అవుతాడు. ఆలోచన కారకుడేమో కుజుడవుతాడు. లాభాధిపతి శుక్రుడవుతాడు. వ్యయాధిపతి కుజుడవుతాడు. కాబట్టి అసలు ఈ కారకులకు సంబంధించిన ఏం చేసుకుంటే మీరు లాభం పొందుతారు, ఫైనాన్షియల్‌గా బాగా ఇంప్రూవ్ అవుతారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ధనాన్నిచ్చే కారకుడు థర్డ్ లార్డ్ కూడా శని అవుతున్నాడు కాబట్టి, మీరు ఏదైనా మీడియేటింగ్స్ మూలంగా కూడా డబ్బులొస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో చూసుకోవాలి. శని గనక స్ట్రెంత్ బాగా పాడైతే గనక మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల, మీడియేటింగ్ చేయడం వల్ల ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శని యొక్క స్ట్రెంత్ బాగా పెరగాలి అంటే, మీకు అంటే మీ ధనస్థానంలో మకర రాశిలో మీకు ఏ గ్రహం ఉందో చూసుకోండి. ఏమీ లేదు అంటే ఈ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, ఏ గ్రహాలతో కలిసున్నాడు. ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి శనికి దీపారాధన చేయడము, నల్ల నువ్వులతో శనివారం నాడు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్‌గా అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి. మరి ఫైనాన్షియల్‌గా బాగుండాలంటే మొట్టమొదటిగా మనం ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనేది చూసుకోవాలి. కాబట్టి పంచమ స్థానాధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి మీరు ఈ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం వల్ల పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. సరైన సమయంలో సరైన డెసిషన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు పంచమాధిపతి మరియు కుజుడు ఇద్దరు కూడా ఒక్కరే అవుతున్నారు కాబట్టి. సో, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతున్నాడు. సర్వసాధారణంగా అందుకే మీకు మన ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి వారికి వివాహ విషయంలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకంటే షష్టమ లాభాధిపత్యం శుక్రుడికి వచ్చింది. శుక్రుడు వివాహ కారకుడు. కాబట్టి మీరు పొరపాటును కూడా ఏదో లాభం వస్తుందని శుక్రవారాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి పనికిరావు. అలా అని శుక్రుడు అందరికీ అలాగా అంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ పర్లేదు. శుక్రుడు ఉదాహరణకి ఇదే ధనుర్లగ్నం వారికి 12వ స్థానంలో ఉన్నాడు, అప్పుడు మంచివాడు అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి మనకి లాభాలు రావట్లేదని అప్పులే అయిపోతున్నాయి. కొంతమంది చూడండి ఏదో లాభం వస్తుందని అప్పు తీసుకొచ్చి పెడుతుంటారు, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు శుక్రగ్రహానికి సంబంధించిన అంటే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము నెయ్యితోని, అలాగే మీరు పర్టికులర్‌గా ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క ఆరాధన గనక చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం గనక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్‌గా బాగుండడము, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన విషయాలు ఇబ్బంది కలగకుండా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకు కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇబ్బంది ఇస్తుందా అంటే ఏంటి, మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసి వస్తుంది రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు కానీ, శని కానీ, నీచబడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి, ఇప్పుడు
1,50,000 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది. అంటే ఏంటి మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం. గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి. అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులొచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయో రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.